ప్రాణే హెల్త్ కేర్ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్. మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు ఉంటాయి. వాటిలో నల్ల ఆవాలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్షియం, మ్యాంగనీస్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్థం ఉంటాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిలో పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల ఆవాల్లో 9.82 గ్రాముల టోకోఫెనాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది విటమిన్ ఇకి సమానం. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతూ ఉంటాయి. అందుకే కొంచెంగా ఆవు నూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. వీటిని పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి ఆహారాన్ని అరిగేట్లు చేస్తాయి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవుపొడి, తగినంత తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఘాటైన నూనెలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేస్తూ ఉంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం, గౌట్ నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది. అరబకెట్ వేడి నీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. తెల్ల ఆవు నూనె చర్మ రంగును మెరుగుపరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకుని నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలాగే కొబ్బరి నూనెలో ఆవ నూనెను కలిపి శిరోజాలకు రాస్తూ ఉంటే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ 4 గ్రాముల నల్ల ఆవాలను మింగి నీళ్లు తాగినట్లయితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, మలబద్ధకం పోతుంది. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి ఉన్నవైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. జుట్టు రాలిపోయి అప్పుడప్పుడే బట్టతల వస్తున్న చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాయాలి. ఇలా చేస్తే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి. జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటే పాదాల పైన, పాదాల కింద ఆవాల తైలాన్ని రాయాలి. ఇలా చేస్తే తెల్లవారేసరికి మంచి గుణం కనిపిస్తుంది. వాంతులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ అవి తగ్గిపోవడానికి ఆవాల పిండిని నీటితో కలిపి తాగాలి. దీనివల్ల వెంటనే వాంతి రావడం ఆగిపోతుంది. ఆ తర్వాత నల్ల ఆవాల పిండిని తడిచేసి పొట్టమీద రాయాలి. నల్ల ఆవాల తైలాన్ని గొంతుపై మర్దన చేస్తే గొంతు వాపు తగ్గుతుంది. కాబట్టి ఆవాల్ని ఇక్కడ చెప్పిన విధంగా వాడుతూ మంచి ప్రయోజనాల్ని పొందమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మన ప్రాణే హెల్త్ కేర్ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.